ఆగిరిపల్లి, ముఖద్వారం, మండపాలు, పెద్ద మండపంలో ఇదొక మండపం. ఇక్కడ నుండి పైకి వెళ్దామండి. టెంపుల్ చూసి పైకి వెళ్దాం. చూడండి, ఈ మెట్లే. వామ్మో, ఇంత పైకా? కొండపైన గుడి. హాయ్, హలో అండి, నేను మీ శ్రీనులాక్స్. ఆగిరిపల్లిలో ఉన్నాం కదండి. ఆగిరిపల్లి మొదటి వీడియో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి టెంపుల్ పార్ట్ 2గా వీడియో తీసి పెడుతున్నానండి. ఎందుకంటే 2 వీడియోలు ఒకే దాంట్లో పెట్టాలంటే దగ్గరగా 10 నిమిషాలు దాటుతుంది. అందుకని 2వ వీడియోగా ఇది పెడుతున్నాను. దయచేసి అందరూ చూడండి. వాము, మెట్లు ఎంత ఎక్కినా, మనం ఎన్ని మెట్లు ఎక్కినా కూడా ఆయాసం అన్నది రావట్లేదండి. ఎందుకంటే మెట్లు కొంచెం స్లోపు ఎక్కువగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇక రాబోయే రోజుల్లో కొండపైన ఉన్న నరసింహస్వామి, సర్పలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడానికి రోడ్డు కూడా అందుబాటులోకి రానుంది. మనం ఈ వీడియో కంప్లీట్ చేసుకున్న తర్వాత తిరిగి కిందకు వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను ఆ రోడ్డు. ఇప్పుడే వర్క్ జరుగుతుందండి. ఫస్ట్ వీడియోలో చూసిన కింద ఉన్న ఆలయం కానీ పైన ఉన్న ఆలయం కానీ ఈ రెండు కూడా సుమారుగా 1500 సంవత్సరాల క్రితం నాటియండి. ఇటు స్థల పురాణం అన్నీ కూడా నేను మొదటి వీడియోలోనే చెప్పాను. మనం మొదటి వీడియోలో ఒక కోనేరు చూసాం కదండి. స్వామివారే వారాహి రూపంలో తవ్వారని చెప్పేసి ఆ కోనేరు దగ్గర నుండి నీళ్లు బిందెలతో తీసుకొచ్చి స్వామివారికి ఇక్కడ అభిషేకం అయ్యి చేస్తూ ఉండేవారంటండి. అప్పట్లో చేసేవారు, కానీ ఇప్పుడు అక్కడ ఏమి ఉత్సవాలు కానీ అభిషేకాలకి అక్కడ నుంచి నీళ్లు తేవడం కానీ అట్లా ఏం చేయట్లేదండి. డైరెక్ట్ ఇక్కడికే పంపుల ద్వారా నీళ్లు పైకి వదులుతున్నాయి. ఇక్కడే అభిషేకాలు అయ్యి ఇక్కడ నీళ్ళే వాడుతున్నారు. మనం పైకి ఎక్కి వెళ్తున్న మెట్లు అక్కడక్కడ మధ్య భాగంలో కొన్ని దేవాలయాలు ఉన్నాయండి. అంటే రామాలయం కానీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, అలాగా కొన్ని 5 గుళ్ళు ఉన్నాయి. అదే కొన్నిటికి తాళాలు వేసి ఉన్నాయి, కొన్నిటికి ఇంకా కొన్ని వర్కులు చేస్తున్నారు. ఈ ఆలయాలు పరిసర ప్రాంతాలు మొత్తం చూపించుకుంటూ కొండపైకి వెళ్దామండి. ఇంకా ఈ ఆగిరిపల్లిలో ఒకప్పుడు రథయాత్ర కానీ, అలాగే తెప్పోత్సవం కానీ, ఈ నరసింహస్వామి ఉత్సవాలు అతి వైభవంగా జరిపేవారండి. ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గిపోయినాయి. ఒకప్పుడైతే చాలా బాగుండేదండి. ఇక్కడ రథం లాగడమే కానీ ఊరి నిండా జనాలతో ఈ ఆగిరిపల్లి మొత్తం కలకలాడుతూ ఉండేది. మనం ఫస్ట్ వీడియోలో చూసాం కదండి మండపాలు. ఆ ఒక్కొక్క మండపం దగ్గర పూజలు జరుగుతూ అట్లాగే రథం కూడా లాగడం, అలాంటివి అన్ని ఉత్సవాలు అక్కడ సెంటర్లో జరిగాయంటండి. దయచేసి ఈ ఆలయం పైకి వెళ్ళేటప్పుడు మెట్ల మీద కింద కొంచెం చూసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే అక్కడక్కడ పాము పిల్లలు కూడా ఉన్నాయి. ఈ పాములు ఏంటంటే పక్కనే అడవి కదండి, ఈ గోడ కూడా హైట్ లేదు, కొంచెం మెట్ల మీద ఉన్నాయి. అందుకని దయచేసి చూసుకుని పైకి వెళ్ళండి, ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే. ఈ మెట్లు కూడా కొంచెం వెడల్పు తక్కువేనండి. ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, మనకి ఎదురు వచ్చే మనిషి బయటికి వెళ్ళడానికి, అంటే 2 మనుషులు పట్టేంత వెడల్పు ఉన్నాయి తప్ప ఎక్కువ వెడల్పు లేవు. మరి ఎప్పుడైనా వస్తే కనుక కొంచెం చూసుకొని వెళ్ళాలని కోరుతున్నాను. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఆలయానికి గేట్లు తాళం వేసారండి. అందుకని మనం ఈ పక్కనే కొండపైకి దారి ఉంది, ఇట్లా పైకి ఎక్కి అప్పుడు కిందకి మెట్లు ఉన్నాయి, దిగి ఆ ఆలయం చూద్దాం. ఒక్కసారి ముందుకెళ్దాం ఉండండి. మనం వచ్చిన టైము మధ్యాహ్నం టైం కదండి, భోజనం టైం. అందుకనే భక్తులు కానీ పైన పూజారులు కానీ పెద్దగా ఎవరు లేరు. కింద మాత్రం ఒకచోటే కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం టైం కదండి, అందుకని దేవాలయాలు మొత్తం తాళం వేసి ఉన్నాయి. తిరిగి మళ్ళీ సాయంత్రం పూట ఓపెన్ చేస్తారు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఈ ఆలయానికి ఎటువైపు నుండి రావచ్చు అని. 1 నూజివీడు మీదుగా రావచ్చు, 2 గన్నవరం హనుమాన్ జంక్షన్ మీదుగా రావచ్చు, అలాగే గణపవరం ఆటు రోడ్ మీదుగా కూడా ఈ ఆలయానికి రావచ్చు అండి. మన ఛానల్లో 2 రోజులకు ఒక ఫుల్ వీడియో పెడతానే ఉన్నామండి. దయచేసి వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
పైన కనపడుతుంది చూడండి, అదేనండి సర్పలింగేశ్వర స్వామి ఆలయం. ఇప్పుడు మనం అక్కడ వరకు వెళ్ళాలి. అదిగో చూడండి, కొండపైన రోడ్ల వర్క్ జరుగుతుందండి. రాబోయే రోజుల్లో రోడ్లు కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ పైన ఉన్న ఆలయాల గురించి కానీ కింద ఉన్న ఆలయాల గురించి కానీ మొత్తం విశిష్టతలు మొత్తం ఈ వీడియో కంటే ముందు పెట్టిన మొదటి వీడియోలో నేను అన్ని చెప్పానండి. ఎవరైనా మిస్ అయిపోతే ఫస్ట్ వీడియో పెట్టి చూస్తే మీకు ఈ ఆలయాల గురించి చెప్పానండి, అన్ని మీకు తెలుసుకోవచ్చు. అయినా ఈ వీడియో చూసేవాళ్ళ కోసం సింపుల్ గా చెప్తానండి. పూర్వం ఒక మహారాజు స్వామివారి మీద అతి ప్రేమ ప్రీతుడై ఘోరమైన తపస్సు చేయడానికి ఈ కొండపైకి వచ్చి తపస్సు చేశారంటండి. ఇప్పుడు ఈ తపస్సుకు మెచ్చి స్వామివారు అంటే విష్ణుమూర్తి అట్లాగే శివుడు ఇద్దరు ఆయనకు ప్రత్యక్షం అయ్యారంటండి. ప్రత్యక్షం అయినప్పుడు ఏ వరం కావాలని ఇద్దరు అడిగితే అప్పుడు ఆయన ఇద్దరు వచ్చారు కాబట్టి ఈ ఇద్దరు ఈ కొండపైన కొలువయ్యి పూజలు అందుకోమని చెప్పి అడిగితే అప్పుడు విష్ణుమూర్తి ఏమో శోభనాచల వ్యాఘ్ర నరసింహస్వామిగా అలాగే పరమశివుడు సర్పలింగేశ్వరుడిగా ఇక్కడ అవతరించి ఈ కొండపైన వెలిసారంటండి. ఆలయం తలుపులు మూసే ఉన్నాయండి. మనం తలుపు తీసుకుని లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకుని వీడియో తీసుకుని వద్దాం. ఇప్పుడు మధ్యాహ్నం టైం కదండి, పంతులు గారు వాళ్ళు భోజనానికి వెళ్ళి ఉంటారు. ఒకసారి ఇక్కడ చిన్న దేవాలయం ఉంది చూద్దాం. విఘ్నేశ్వరుడు అండి. ఈ లోపల శివలింగం ఉంది చూడండి, మీకు కనపడుతుందని అనుకుంటున్నాను. గర్భగుడి తాళాలు అయితే వేసి వెళ్ళిపోయారు, బయట గడి వేసి వెళ్ళారు. మనం లోపలికి వచ్చి వీడియో తీయగలుగుతున్నాం. ఇక్కడ నందీశ్వరుడు, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకుంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ నుండి ఈ ఆలయం మొత్తం చూసుకుని బయటికి వెళ్ళి బయట నుండి ఈ కొండపై నుండి మొత్తం లొకేషన్ మొత్తం చూసుకుని ఈ వీడియో రోడ్డు మొత్తం చూపిస్తానండి. రోడ్డు కూడా చూపించిన తర్వాత వీడియో ఎండ్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ కొండపై నుండి ఈ యాగిరిపల్లి అనే ఊరు గాని చుట్టుపక్కల ఉన్న పొలాలు గాని మొత్తం క్లియర్ గా కనపడతాయి. అంతా ఎత్తైన కొండ అండి ఇది. బయటకు వచ్చాం కదండి, మొత్తం వ్యూ చూద్దాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అయిపోయింది కదండి. ఇప్పుడు గేట్లు వేసేసాను. కొండపైన ప్లేస్ చూడండి ఎంత ఉందో. అంటే స్వామివారికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తే ఇక్కడ ప్లేస్ సరిపోదు, అందుకని చెప్పేసి ఊర్లో 4 మండపాలు కట్టించారు కదండి. ఆ 4 మండపాల దగ్గరే స్వామివారికి సంబంధించిన ఉత్సవాలు గాని పండగల్లో జరిగే కార్యక్రమాలు గాని ఆ ఊర్లో ఉన్న మండపాల దగ్గర చేసేవారు అనుకుంటా. ఇప్పుడిప్పుడే ఇవన్నీ జేసీబీ కనపడింది కదా మనకు, ఇప్పుడు ఒకటి ఇవన్నీ వర్క్ చేసి ఇప్పుడిప్పుడు అన్ని రెడీ చేస్తున్నారండి. ఆలయానికి రౌండ్ తిరిగి ప్లేస్ చూసాం కదండి. ఇప్పుడు ఇక్కడ నుండి రోడ్డు చూసుకుంటూ కిందకి వెళ్దాం. పైన ఒక జేసీబీ కనపడుతుంది కదండి, ఇదేనండి జేసీబీ. కింద నుంచి రోడ్డు చేసుకుంటూ పైకి వచ్చింది. ఈ పైన కూడా అంతా లెవెల్ చేసిన తర్వాత మళ్ళీ అదే దారకుండా కిందకి వెళ్ళిద్ది అనుకుంటండి. ఈ పక్కనే ఒక టవర్ కూడా ఉందండి. మరి ఇది సెల్ ఫోన్ టవర్ లేకపోతే రేడియో స్టేషన్ టవర్. ఒక టవర్ అయితే కొండపైన ఉంది. ఈ కొండ పక్కకి వెళ్దామండి. పక్కన పొలాలు ఇదిగో చూడండి, పొలాలు చూసారు ఎట కనపడుతున్నాయో. కింద మామిడి తోటలు, వరి పొలాలు అలాంటివన్నీ నీట్గా కనపడుతున్నాయి. అటువైపు ఏమో ఆగిరిపల్లి ఊరుండిద్ది. మీకు ఆలయాలు మొత్తం చూపించా కదండి. ఇప్పుడు ఎదురుగుండా రేడియో స్టేషన్ ఇదిగోనండి. మరి రేడియో స్టేషన్ సెల్ ఫోన్ టవర్ సంబంధించిందో తెలియదు. ఇక్కడ నుంచి ఆ రోడ్డు వ్యూ చూసుకుంటూ కిందకి వెళ్దాం. అంటే ఈ రోడ్డు ఇంకా రెడీ అవ్వలేదని వర్క్ ప్రాసెస్ లో ఉంది. వెళ్ళేటప్పుడు చాలా స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే గులకరాళ్ళలా ఉన్నాయి కదా, టైర్లు స్కిడ్ అయిపోతున్నాయి. మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంతకాలం రోడ్లు సదుపాయాలు లేవు కదండి. భక్తులు కూడా పై వరకు రావాలంటే కొంచెం ఇబ్బందిగా అయ్యేది. కింద వరకే దర్శనం చేసుకుని కింద నిలబడి పైన స్వామివారికి దండం పెట్టుకుని అటు నుండి అటు కిందకి వెళ్ళిపోయేవారు. రాబోయే రోజుల్లో ఈ రోడ్డు పడితే పై వరకు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటది. కొండ దారి అంచు చూసారా, ఏ సేఫ్టీ లేదు. అంటే ఇప్పుడే నిర్మాణంలో ఉంది కదా. ఆగిరిపల్లి ఊరు మొత్తం చూడండి ఒకసారి. వెదర్ కూడా కొంచెం మంచుగా ఉందండి, మేఘాల్లాగా. శీతాకాలం కదా, కొంచెం పొగ మంచులా ఉంది. మనం చూస్తున్న దూరంగా కూడా కొండలు ఉన్నాయి, కాకపోతే ఈ పొగ మంచు వల్ల మనకి క్లియర్ గా కనపడతలేదు. ఈ నిర్మాణంలో ఉన్న రోడ్డుకి 5 మలుపులు 6 మలుపులు ఉన్నాయండి. ఈ మలుపుల దగ్గర ఒక్కొక్క మలుపు దగ్గర నేను వీడియో తీసుకుంటూ వస్తున్నాను. అయితే బండి రోడ్డు పోకపోవడం వల్ల అటు ఇటు స్కిడ్ అవుతుంది. అందుకని ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి.
దయచేసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.